నాస్టీ సార్ నాగు నాకు నీ దగ్గర నుంచి నీ పక్కన వాళ్ళేది అటువైపు చూడటమే సరిపోతుంది కదా. సిద్ధు గారు ఎప్పుడు వస్తారో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. డెఫినెట్లీ ఆయన రాగానే అటువైపే వెళ్తాయి చూపులన్నీ. అండ్ అలాగే అలాంగ్ విత్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ద హౌస్ వైష్ణవి చైతన్య. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. టీం అందరూ లోపలే ఉన్నారు కదా. అలాగే ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న బాపినీడు గారు హ్యాపీ బర్త్డే అండి. సో చాలా 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 మంచి పర్సన్ అనమాట. సో మంచి మంచి సినిమాలు మనందరికీ అందించడమే కాకుండా ఆయన వెరీ గుడ్ పర్సన్. ఆయనతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అది. సో వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే BVSN ప్రసాద్ గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఛత్రపతి, అత్తారింటికి దారేది ఇలాంటి బ్లాక్ బాస్టర్స్ అండ్ రీసెంట్గా విరూపాక్ష లాంటి 100 crores ఫిలింని మనందరికీ అందించిన బ్యానర్, సో మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారు. సో వారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ భాస్కర్ గారు ప్రస్తుతం డెఫినెట్లీ డైరెక్టర్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కదా. సో చాలా వర్క్స్ ఉంటాయి. ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోతున్నారు. చెన్నైలో ఈ సినిమాకి సంబంధించిన వర్క్ నడుస్తుంది కాబట్టి మనందరికీ కరెక్ట్ టైంకి, సో April 10th ఈ చిత్రాన్ని అందించాలి కాబట్టి ఆయన ఆ వర్క్స్లో బిజీగా ఉన్నారు. అండ్ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. ఓకే, ఆల్ సెట్ అంటే మనం ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దామండి. ఇంకా మన వాళ్ళు అలా స్లోగా స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే అక్కడ ఎవరైతే పైన సిద్ధు గారు వైపే చూస్తున్నారో, అటువైపే ఉన్నారో, ఆయన ఇటు వస్తారు కాబట్టి మీరు కాస్త హ్యాపీగా ప్రశాంతంగా మీ సీట్స్లో కూర్చుంటే మనం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాము. ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ టేక్ సీట్స్ అండ్ హ్యాపీలీ ఎంజాయ్ ద ఈవెంట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లియర్ చేయండి. ఆ విజువల్స్ అన్నీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాప్చర్ చేద్దాం. ఓకే, సో మరొకసారి జాక్ సాంగ్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాం. KISS ఏమవుతుంది? సో బాబా చాలా బాగా తెలిసే మీకైతే. సో దానికి సంబంధించి అంటే ఆ కిస్ సాంగ్ని ఇంకా సేపట్లో మనం చూడబోతున్నాము. ఆల్రెడీ టీజర్ చూసాము, అలాగే ఈ సాంగ్ ప్రోమో చూసాము. ఏంటి స్మోకింగ్ జోన్ ఉంటుంది, కిస్సింగ్ జోన్ కావాలా? సో యా, అసలు ఏంటి ఎలా ఉండబోతుంది అనేది ఈ పాటను మనం ఇప్పుడు ఇంకాసేపట్లో వినబోతున్నాం అనమాట. SVCC బ్యానర్లో బాపినీడు గారి సమర్పణలో BVSN ప్రసాద్ గారి నిర్మాణంలో సో బొమ్మరిల్లు అన్న బ్లాక్ బాస్టర్ సినిమాని, ఆరెంజ్ అన్న సినిమాని అండ్ పరుగు అన్న సినిమాని మనందరికీ అందించిన భాస్కర్ గారి దర్శకత్వంలో ఇప్పుడు మనం వినబోతున్న పాటకి మ్యూజిక్ చేసింది సురేష్ బొబ్బిలి గారు, ద అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ అందించిన పాటని మనం వినబోతున్నాము. అంతేకాకుండా ఈ పాటని కంపోజ్ చేసింది, ట్యూన్ ఇచ్చింది మాత్రం మన భాస్కర్ గారే, డైరెక్టర్ భాస్కర్ గారు అని చెప్పాలి. సో అలాగే సో ఆయన సూపర్ టాలెంట్తో సో బ్లాక్ బస్టర్ని అందుకొని సో అమేజింగ్గా మనందరినీ పలకరించి స్టార్ బాయ్గా ఎదిగిన సిద్ధు గారు అండ్ అలాగే బేబీతో సూపర్ బ్లాక్ బస్టర్ని తన లిస్ట్లో వేసుకొని ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న వైష్ణవి చైతన్య గారు నటించిన చిత్రమే జాక్. సో ఈ చిత్రం April 10th మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా పాట చూసేద్దాము. నేను మొదటిసారిగా యాంకరింగ్లో ఇది కూడా చెప్తున్నాను, ఈ స్పీకర్లు చైర్లోంచి కింద పెట్టండి అమ్మా కాస్త. యా, ఏంటి మరి పాట చూద్దామా? ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత చూద్దాం అంటున్నారు, అప్పుడే శుభముహూర్తం అని చెప్తున్నారు. రైట్ టైం, రైట్ సాంగ్ డెఫినెట్లీ. నాకు సిద్ధు గారు కనిపించట్లేదు, కనిపించారు. హాయ్ ప్రసాద్ గారు, హాయ్ సిద్ధు గారు. సో దీంట్లో లిరిక్స్ వినడానికి ఎంత అద్భుతంగా ఉన్నాయో, డ్యాన్స్ కూడా చూడడానికి అంతే అద్భుతంగా ఉంది. సూపర్గా అనిపించింది, చాలా స్టైలిష్గా అనిపించింది. సిద్ధు గారు చాలా ముద్దుగా చేశారని చెప్తున్నాను. సో యా, అండ్ అలాగే ఎస్పెషలీ లిరిక్స్లో సన్నారే దీనికి లిరిక్స్ రాయడం జరిగింది. సో చాలా మంచి న్యూ టాలెంట్ అని చెప్పాలి. చావు కబురు చల్లగా ఇలా కొన్ని ఫిలిమ్స్కి తను వర్క్ చేయడం జరిగింది. సో ఈ చిత్రానికి ఎస్పెషల్లీ ఈ పాటకి తను లిరిక్స్ రాశారు. నిజమే కదా, ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం, అలాంటి వాటికి జోన్స్ ఉన్నాయి కానీ
సో అలాంటి జోన్స్ కూడా కావాలని పాట విన్న తర్వాత నుంచి డిమాండ్ చేయడం మొదలు పెడతారేమో అని అనిపించింది అనమాట. బట్ అమేజింగ్ లిరిక్స్తో అండ్ సూపర్ ట్యూన్తో అండ్ సూపర్ స్టెప్స్తో సూపర్ కొరియోగ్రఫీతో ఈ పాట మనందరినీ పలకరిస్తుంది. అండ్ ఇలాంటి పాట ఎస్పెషల్లీ మనందరికీ ఇష్టమైన యాక్టర్స్ సో సిద్ధు గారు అండ్ అలాగే వైష్ణవి చైతన్య గారు ఈ చిత్రంలో ఉన్నారు. ఇంకెందుకు రెడీ అయిపోండి, ఏప్రిల్ 10వ తారీఖున మామూలుగా ఉండదు, అట్లుంటుంది మనతోటి అని మనందరి ముందుకి జాక్ రాబోతుంది అనమాట. సో దానికంటే ముందు ఇప్పుడు టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. అండ్ ఇందాకే చెప్పాను నేను, ఎస్విసిసి అంటేనే ఒక అద్భుతమైన బ్యానర్ అనమాట. ఎస్పెషల్లీ మనుషులు ఎంత మంచి వాళ్ళు, కంటెంట్ అంతే మంచి కంటెంట్ ఇచ్చి అంతే బ్లాక్ బస్టర్స్ మనందరికీ అందిస్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ ఈ ఫిలిం ప్రెజెంటర్ బాపినీడు గారు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన వారి బర్త్డే, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్తో మంచి మంచి సినిమాల్ని మనందరికీ అందిస్తున్న ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇప్పుడు విన్న ఈ కిస్ సాంగ్కి లిరిక్స్ అందించిన సనారే ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్, లిరిసిస్ట్. అండ్ ఇంత మంచి పాటకి అంతే మంచి ట్యూన్ అంతే మంచి మ్యూజిక్ని అందించిన సో సురేష్ బొబ్బిలి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. యాజ్ ఏ సెడ్ బిఫోర్, ఈ చిత్రానికి ఈ పాటకి ఎస్పెషల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ఈ పాటకి ఆ కంపోజిషన్ మన భాస్కర్ గారు అందించడం జరిగింది, డైరెక్టర్ భాస్కర్ గారు. అఫ్ కోర్స్ బేబీ తర్వాత ఇండస్ట్రీ మొత్తం తిరిగి ఆవిడ వైపు చూసింది. ఎందుకంటే బేబీలో తన చేసిన పర్ఫార్మెన్స్ అలాంటిది. డెఫినెట్లీ ఈ చిత్రంలో టీజర్లో పాటలో చూస్తుంటే కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు. సో మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రెస్ వైష్ణవి చైతన్య ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మనం ఇప్పుడు ఒక బిగ్ స్టార్లా చూస్తున్నాము, స్టార్ బాయ్ అని పిలుచుకుంటున్నాము. ఇది ఓవర్ నైట్లో జరగలేదండి. సో తను పాత్ర ఏది చేసినా అది ఎప్పటికీ ఉండిపోయేలా చేసడం జరిగింది. తను కృష్ణ అండ్ హిజ్ లీలాలో కనిపిస్తే అమేజింగ్ యాక్టర్ అనిపించింది. దాని తర్వాత డీజే టిల్లు అంటూ తనకంటూ ఒక యూనివర్స్ని క్రియేట్ చేసేసుకున్నారు. దాని తర్వాత ఇంకా స్టార్గా ఎదిగి అమేజింగ్ కంటెంట్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు జాక్ అన్న సినిమాతో ఏప్రిల్ 10వ తారీఖున మనందరం ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకునేలా చేస్తున్న మన స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, హీరో ఆఫ్ ది ఫిలిం. వారిని వేదిక రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. ఒక ఫోటో. ఇది ఒక అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా బాపినీడు గారు పైకి వచ్చారు అంటేనే, బాపి గారు మీరు రావడం అనేది నేను ఎప్పుడు చూడలేదు, బట్ నేను మీ స్పీచ్ వినాలనుకుంటున్నాను. కాసేపు మరీ ఫస్టే ఇవ్వాలనుకోవట్లేదు. సో ఫస్ట్ నేను లిరిసిస్ట్కి ఇద్దాం అనుకుంటున్నాను. సనారే విల్ స్పీక్ నౌ. యా, అందరికీ నమస్కారం అండి. సాంగ్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా వారికి అందరికీ నమస్కారం అండి. ఎస్విసిసి అనే ఒక మంచి బ్యానర్లో నేను ఈ పాట రాయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే నేను సరిపోదా శనివారం అనే సినిమాలో ఉల్లాసం అనే పాట రాశా. సో అది హిట్ అయినంత పెద్ద హిట్ అవ్వాలని ఈ పాట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకులు బొమ్మరిలు భాస్కర్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అలాగే సంగీత దర్శకులు సురేష్ బొబ్బిలి గారికి, అలాగే నిర్మాతలైనటువంటి బాపనీడు గారికి, BVN ప్రసాద్ గారికి, అలాగే ఈ పాటను పాడిన జావీద్ అలీ, అమల అండ్ బ్యాక్గ్రౌండ్ సింగర్స్ రితేష్ రావు అండ్ ప్రణతి, వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు. సో ఈ పాటను కూడా మంచిగా ఆదరించి పెద్ద హిట్ చేసి ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక 2 లైన్లలో పాడతారేమో అనుకున్నాను నేను. లిరిసిస్ట్ నుంచి సింగర్ నిలబడిద్దామని. సో ఇది పాడేగా అవకాశాలు రావేమో లిరిసిస్ట్గా. ఇది బాగుంది. స్మోకింగ్ చెయ్యగా స్మోక్ జోన్ ఉందిగా, కిస్సుకి లేదే కిస్సింగ్ జోన్, ఆకాకే ఉందిలే వైన్ మార్ట్, ముద్దుకు లేదే సింగిల్ స్పాట్, ఆరోగ్యం చెడగొట్టే బ్యాడ్ హ్యాబిట్స్కే నెల ఉందే,
స్ట్రెస్ అంతా పోగొట్టే పెదవులకేంటి ఇబ్బంది, భాగ్య నగరం అంతా మనదే మనదే, నీ బాధే తీరుస్తానే, పదవే పదవే. థ్యాంక్ యూ సో మచ్. చూసారా, మీకు అవకాశాలు వచ్చేలా చేస్తారు వాళ్ళు కూడా పాడి సింక్లో. మామూలుగా ఇప్పుడే రిలీజ్ అయింది, అప్పుడే వచ్చేసింది పాట. సూపర్ క్రేజీ. అండ్ అలాగే జంగ్లీ మ్యూజిక్ నుంచి నిఖిల్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో ఈ చిత్రంలోని పాటలు జంగ్లీ మ్యూజిక్ ద్వారా మార్కెట్లో విడుదలవుతున్నాయి అనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఒక పాట వినేసాం మనము. అండ్ నా ఐ రిక్వెస్ట్ సురేష్ బొబ్బిలి గారిని మాట్లాడాల్సిందిగా. థ్యాంక్ యూ మీడియా. ముందుగా హ్యాపీ బర్త్డే సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ భాస్కర్ సార్. అండ్ ఇద్దరు సెల్ఫ్ మేడ్ స్టార్స్తో వర్క్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పాట విన్నారు, స్టక్ అయిపోయింది బ్రెయిన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇంకా తర్వాత ఇంకేదో చెప్తారేమో అనుకున్నాను. సురేష్ బొబ్బిలి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు జంగ్లీ మ్యూజిక్ నుంచి నిఖిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక పోనీ పాడండి. అన్ని పాటలు తీసుకుంటారు కానీ మీరు పాటలు లేవా మీ దగ్గర నుంచి? ఓకే. కాదు, ఇప్పుడు వాపి గారు తెలుసండి, అప్పుడప్పుడు అలా. ఆయన కూడా సింగర్ కాదు, పాడేయలేదా మేము అలా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు బాపి గారు. ఓకే, అయితే నేను డైరెక్ట్గా ప్రసాద్ గారికి ఇచ్చేస్తున్నాను మైక్. అందరికీ నమస్కారం. ఈ జనరల్గా సిద్ధు అంటే స్టార్ బాయ్ అని అంటున్నారు. యూత్కే కాదు, పెద్దోళ్ళు అందరిలో కూడా ఒక మంచి ఇమేజ్ ఉన్న బాయ్ అయిపోయాడు. సో ఈ సినిమా భాస్కర్ బాగా హ్యాండిల్ చేశాడు. బాగా మంచి సినిమా అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం గ్యారంటీగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు వైష్ణవి చైతన్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ, అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నచ్చిందా మీ అందరికీ సాంగ్? ఏంటి మరి హైదరాబాద్లో కిస్ స్పాట్లు ఉన్నాయంటారా? మీరు చెప్పాలి అది. అంటే మన జాక్కి దొరికిందంటారా లేదంటారా? దొరుకుతుందా? పక్కా ఫిక్స్ అయిపోయినారా మీరు? మీ అందరికీ అది ఏప్రిల్ 10th రోజు థియేటర్స్లో అర్థమైపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సనారే ఫర్ రైటింగ్ దిస్ బ్యూటిఫుల్ లిరిక్స్. యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా మీరు మంచి రాసినారు లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత మంచిగా ట్యూన్ క్రియేట్ చేసిన మా భాస్కర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యాపీ బర్త్డే సార్. ఎస్, ఏప్రిల్ 10th రోజు మా సినిమా థియేటర్స్లోకి వస్తుంది. సో ప్లీజ్ చూడండి. ఐఎమ్ హోపింగ్ దట్ యూ లైక్ దిస్ సాంగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సిద్ధు గారికి చేద్దాం ఆలస్యం చేయకుండా. ఏం మాట్లాడేసేయండి అంట. సో లక్ష్మి గారి డిమాండ్ మేరకు నీ స్పీచ్లు ఎట్లా టెంప్లెట్లోనే ఉన్నాయి కదా, పాట లిరిక్స్ చాలా యూత్ఫుల్గా ఉన్నాయి. ఇది ఒక మంచి ఎంటర్టైనర్, చాలా బాగా ఉంటుంది. ఫెంటాస్టిక్. Q&A స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాం అంటున్నారు ఆలస్యం చేయకుండా. అంత టెంప్లెట్లో ఉన్నారు కదా, అదే చెప్తాను నేను కూడా. మళ్ళీ కొత్త ఏం చెప్పను. యా, చెప్దాం. ఇంకా ట్రైలరే రాలేదు కదా, ట్రైలర్ బయటకు వస్తే డైలాగ్స్ వస్తే అప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పచ్చు. Q&A స్టార్ట్ చేద్దాం. ఇంకా యా, ఫస్ట్ అయితే మనం Q&A స్టార్ట్ చేద్దాం. అంతే అండి, మైక్స్ పాస్ చేయండి. అండ్ అలాగే మనకి చైర్స్ కూడా తీసుకొని రండి స్టేజ్ మీదకి. ఓకే, లేదు ప్రసాద్ గారు. అండ్ ఇంకొక చైర్.
ఓకే, తారక్ గారు, ఎవరికి మీ ప్రశ్న? సిద్ధు గారు, సార్ సార్ జాక్ కొంచెం క్రాక్ అని పెట్టారు. సార్. అంటే ఏదో రైమింగ్ కలిసిందని పెట్టారా, లేదంటే మీ క్యారెక్టర్లో ఏమన్నా ఆ క్రాక్ యాంగిల్ ఏమైనా రెండు చూపించారు? అంటే ఎలాంటి క్రాక్ అది? అది ఒక క్రాక్ అండి. అది ఇంకా అది సినిమా చూడాలి, అది అర్థం కావాలంటే. ఒక అంటే టు బి ఆనెస్ట్ కొంచెం క్రాక్ అని మనం పెట్టాం, కానీ దాని ఇది ప్రతి మనిషిలో ఒక భాస్కర్ గారు అంటే నేను చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ప్రతి మనిషి లైఫ్లో ఏదో చేయాలనుకుంటాడు కదా, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఏదో చేయాలనుకుంటారు అందరూ. కాకపోతే ఏ పని చేస్తున్నాం అనే దానికంటే అంతే ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని మనం ఎలా చేస్తున్నాం అని, రైట్? అది మనలో నుంచి మన ఇన్స్టింక్ట్, మన ఇంట్యూషన్ మనకు ఒకటి చెప్తుంది, నేను ఈ పని అయితే ఇలా చేస్తానని చెప్పి. ఇప్పుడు నేను చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయకుండానే, లేకపోతే ఎక్కడ డైరెక్షన్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోకుండానే వచ్చి సినిమాలు తీస్తారు. మరి వాళ్ళు ఏ రూల్ ప్రకారం తీశారు సినిమా? వాళ్ళ పద్ధతిలో తీశారు, వాళ్ళ సొంత పద్ధతిలో తీశారు సినిమా. సో ఒక పని ఏ పని చేస్తున్నాం అనే దాంతోపాటు ఈక్వల్ ఇంపార్టెంట్ ఆ పని ఎలా చేస్తున్నాం అని. సో ఎవడైనా ఇప్పుడు బయటకు వచ్చి మన దగ్గర నేను ఇలా ఎందుకు చేయాలి, ఇలా చేస్తాను, నాకైతే ఇలా చేయాలనిపిస్తుంది అంటే వాడు క్రాక్ అంటాం మనం వాడిని. సో అందుకే జాక్ క్రాక్ అనమాట. అంటే ఇప్పుడు టిల్లు స్క్వేర్ Sir, తోటి, finish చేస్తాను. టిల్లు తోటి యాక్చువల్గా మీకంటూ ఒక ఈ చేరు ఇట్లా పెట్టుకోవాలి అర్థం కావట్లేదు, ఇట్లా కూర్చోవాలి అర్థం కావట్లేదు. చెప్పండి. టిల్లు స్క్వేర్ తోటి మీకంటూ అంటే మీ రైటింగ్ అప్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది పోర్ట్రే చేసుకున్నారు, వాటితో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇప్పుడు టిల్లు క్యూబ్ అందవే కదా. సో అంటే మరి ఇది టోటల్గా భాస్కర్ గారు రైటింగ్ కదా. సో మరి దీంట్లో మీ ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే వాట్ అట్రాక్ట్స్ యూ టు మెయిన్ టు అంటే ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? అదేనండి, యాక్సెప్ట్ చేయడానికి నేను ఇందాక మీకు చెప్పిన పాయింట్, ఆయన చెప్పిన క్యారెక్టరైజేషన్. ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ని మనం తీసుకెళ్ళి ఒక చాలా పెద్ద కథలో పెడితే ఎలా ఉండబోతుంది అనేదే ఈ సినిమా. అంటే ఇన్పుట్స్ అంటే డెఫినెట్గా నేను కూడా రైటర్నే కాబట్టి నాకు అనిపించిన థాట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. అండ్ ఆన్ సెట్ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరిగాయి. బట్ ఒరిజినల్గా ఇది భాస్కర్ గారి ఐడియా, ఆయన రాసిన ఇది. ఐ నాట్ రిటన్ దిస్ ఫిల్మ్, బట్ డెఫినెట్లీ లాడ్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ లాడ్ ఆఫ్ ఇంప్రవైజేషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వచ్చిన టీజర్లో లైఫ్ అంతా గుర్తుండిపోవాలి, ముద్దు పెట్టుకోవాలంటే అట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి ఓ రూమ్కి వెళ్ళి పోలీసులు దొరికితే లైఫ్ అంతా గుర్తుంటుందను. ఇలాంటి చిన్న చిన్న ఇంప్రవైజేషన్స్ నా స్టైల్లో కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి చేశాను. వైష్ణవి అంటే బేబీ తోటి మీరు ఆ క్యారెక్టర్లో నటించమంటే జీవించినంత పని చేశారు. దాంతో ఏంటంటే చాలామంది ఆ క్యారెక్టర్తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అంటగట్టేశారు. సో మరి ఈ సినిమా మీకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, ఆ బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటుంది అనుకుంటున్నారా? మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వరకేనండి. ఇది డెఫినెట్గా డిఫరెంట్ క్యారెక్టర్. దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ, కొత్త క్యారెక్టర్స్లో నేను చేయడం కానీ వస్తుంది. సో బేబీనే జాక్. సిద్ధు గారు, బొమ్మరిల్ భాస్కర్ గారి డైరెక్షన్లో ఆరెంజ్లో ఒక స్మాల్ క్యారెక్టర్ చేశారు మీరు. సో అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన డైరెక్షన్లో లీడ్గా హీరోగా చేయడం ఎలా అనిపించింది? అది ఒక కిక్క. గుడ్ అండి, మంచి ఫీలింగ్. సో ఆయన ఈ స్టోరీ నరేషన్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అదే ఇందాక చెప్పాను, ఆరెంజ్ మెమరీస్ ఏమైనా గుర్తొచ్చాయా? యా డెఫినెట్లీ మాట్లాడుకున్నాం చాలా. అప్పుడు మలేషియాలో అలా జరిగింది, ఆస్ట్రేలియాలో జరిగింది అని చెప్పి పాత జ్ఞాపకాలే కానీ తీపిగా అన్నట్టు అట్లా. ప్రసాద్ గారు, సార్ ఈ సినిమాలో సిద్ధుకి ప్రకాష్ రాజ్ గారికి మధ్యలో చాలా మంచి ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయని అందరు చెప్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? మీరు చూసారా రషెస్ కానీ? అదే ఎలా ఉండబోతున్నారు ఇద్దరి మధ్య? చూసాం, ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టీజింగ్ బాగా నచ్చుతుంది. షూట్ ఎంతవరకు వచ్చింది సార్? ఇంకెంతవరకు షూట్ ఎంతవరకు అయింది సార్? ఎంత బ్యాలెన్స్ అయిపోయింది కదా, అయిపోయింది షూటింగ్. రిలీజ్కి పోస్ట్ ప్రొడక్షన్ అవుతుంది, ఇంకా షూట్ ఉంటే డేట్ ఎక్కడ ఇస్తాం? ఇప్పుడు అంటే షూట్ చేయమంటావు, డేట్ పోస్ట్ చేయమంటావు? సిద్ధు గారు యా సిద్ధు గారు సార్, ఈ మధ్యకాలంలో మేబీ సెవరల్ ఇయర్స్లో టిల్లు చేసినంత ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ ఏది చేయలేదేమో. థ్యాంక్ యూ సార్. ఒక హీరో మీద కానీ, ఒక ఆడియన్స్ మీద కానీ. బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు ఇప్పుడు. ఆడియన్స్ అవుట్ ఆఫ్ టిల్లు అండి. సారీ, అవుట్ ఆఫ్ టిల్లు సారీ నో ఐ గెట్ ఇట్. యా, అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని, సిద్ధునే టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్లోని ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుందా? అదేం లేదండి. అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ బాగుండాలి, ఆ సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే మనం మేధావులం సార్, ఆడియన్స్ మేధావులు కాదు.
వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. మనమే సెకండ్ హాఫ్లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ హాఫ్లో టేక్ ఆఫ్ ఇంకా మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. అంటే మనం 1 సార్లు చూసుకుంటాం కదా మన సినిమా, వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతాను సార్. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఈజ్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని తలుచుకున్నప్పుడు మైండ్లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది. అవును. మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్. అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోతుంది కదండి అలాగా. దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. యాజ్ లాంగ్ ఎస్ ద ఫిల్మ్ ఇస్ గుడ్, ఐ డోంట్ థింక్ నోబడీ రియలీ గివ్స్ ఎ షిట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిద్ధు గారు, మ్యామ్ చెప్పండి. యాక్చువల్లీ కృష్ణ అండ్ హీజ్ లీలా కావచ్చు, టిల్లు కావచ్చు, ఇప్పుడు ఈ మూవీ కావచ్చు. భయపడ్డా కృష్ణాని లీలా అంటే మొన్న రిలీజ్ చేశారు, ఎవరు రాలేదని అడుగుతారేమో నన్ను. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిల వెనకాలే పడతారా? అబ్బాయిల వెంట పడమంటారా అంటున్నాను. అది కూడా చేయొచ్చు, అదొక సినిమా అవుతుంది. కాదండి, ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాలో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. అని నాకు అర్థం కాదు, ఇప్పుడు పడకూడదా? అంటే అదే స్టోరీ. అదే మీరు సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూసారండి, అదే నా స్టోరీ చెప్పండి. అది కూడా ఒక పార్ట్. సో లవ్ అనేది మన లైఫ్లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాలో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది కదా లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి? ఏమోనండి, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎత్తుకడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కార్లోకి తీసుకెళ్ళిపోయి క్లోజ్ చేశాడు నాకు. ఓకే, వాడు ఇంతసేపు వెతికాడని అయితే నేనైతే అనుకోవట్లేదు. నేను అది జాక్ వెతుకుతున్నాడు, టిల్లు వెతుకు. వీడికి కొంచెం మంచోడ్లేండి వీడు, వాడంత దుర్మార్గుడు కాదు వీడు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి, నువ్వెందుకో మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళు ఉన్నావు. థ్యాంక్ యూ రా. అరే టిల్లు టీ షర్ట్ వేసుకుని వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో, సితారా వాళ్ళు పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? స్టార్ నాస్టీ స్టార్ నాగు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ టూ బ్రదర్, లవ్ యూ సార్. సిద్ధు గారు, వైష్ణవి గారు, 1 సెకండ్ అండి, షీ వాంట్స్ టు ఫినిష్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఏమన్నా డెప్త్ ఉన్న రోల్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలో మీకు? దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోల్లో. లేదు, ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి. ఆ సిద్ధు సార్ మీకు క్వశ్చన్. అంటే వైష్ణవి జనరల్గా తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమన్నా వచ్చిందా మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా, ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. సిద్ధు గారు, అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా. అంటే మీ యూఎస్బీ అదే, ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి, టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు చేంజ్ ఓవర్ ఎంత చేంజ్ ఓవర్గా ఉంటుంది క్యారెక్టర్? యాక్చువల్లీ నాకు చేంజ్ ఓవర్ కన్నా కూడా నాకు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంది సార్ ఈ సినిమాలో. ఎందుకంటే భాస్కర్ గారు రైటింగ్ అండ్ ఆయన స్టోరీ ఈజ్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. నేను ఒక క్యారెక్టర్ని ఈ సినిమాలో. టిల్లుకున్నంత రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఎందుకంటే టిల్లు ఏంటంటే ఉండదు, వాడి నుంచి నవ్విస్తాడు చూడండి అన్నట్టు ఉంటుంది. సో అది నాకు చాలా స్ట్రెస్. 1 hour 45 minutes నేను నవ్వించాలనే స్ట్రెస్ నాకు ఉండింది. బట్ ఈ సినిమాకి అలా కాదండి, ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. బట్ అట్ ద సేమ్ టైమ్ దర్ ఇస్ అ వెరీ బిగ్ స్టోరీ దట్ ఈస్ హ్యాపెనింగ్.
వైష్ణవి గారు, మీ క్యారెక్టర్ ఎంత రెస్పాన్సిబుల్, అంటే ఎంత స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ క్యారెక్టర్ ఎంతవరకు పొటెన్షియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు? నేను యాక్చువల్లీ యా డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను. అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది, అంటే 2 రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది. ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వైష్ణవి గారు, నేను వెంకట్ ఇంటికి అండి. బేబీ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ చేశారు, అది అంత సక్సెస్ కాలేదు. సో దీనిపైన ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే ఒక హీరోయిన్కి నెక్స్ట్ ఒక ఫ్లాప్ పడ్డదంటే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం కదా. సో దీన్ని ఎలా చూస్ చేసుకున్నారు? సార్ అంటే సినిమా సక్సెస్ కాకపోవడం అది అంటే నేను అంత ఆలోచించే మెచ్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇంకా నాకు. బేబీలో నేను క్యారెక్టర్ వరకు చూశాను, ఆ సెకండ్ సినిమాలో కూడా క్యారెక్టర్ వరకు చూశాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది. ఇందులో కూడా నేను అదే చూశాను, నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతానా, నన్ను నేను చూసుకోగలుగుతానా అండ్ నేను బాగా చేయగలుగుతాను అన్న దానిపైనే ఫోకస్ సార్. బేబీ ప్రొడక్షన్స్లోనే మళ్ళీ మీరు ఆనంద్ గారికి సినిమా అన్నారు, కానీ మళ్ళీ ఇంతవరకు ఏం అప్డేట్ లేదు, ఏంటి అది? అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్. బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ. ఐ ఆల్వేస్ హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. సో అంటే ఎస్కేఎన్ గారితో అంటే ఆ ప్రొడక్షన్తో అయితే మీకైతే ఇబ్బంది లేదు కదా? ఉందని ఎవరు చెప్పారండి? అంటే మొన్న దాంట్లో కొద్దిగా సోషల్ మీడియాలో అయితే ఇదే వైష్ణవి గారిని ఇలా అన్నారు అనేసి కొంత ఇదైతే అయింది. అదే చెప్తున్నాను, ఎవరిని అన్నారో మరి నాకు తెలీదు. బట్ ఏదైతే బయటికి వచ్చిందో న్యూస్, దానికి ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు. ఐ థింక్ దాంతో ఆన్సర్ వచ్చేసింది అనుకో. ఆయన నన్నేం అనలేదు కదండి. సిద్ధు గారు, అది సిద్ధు గారు ఒక నిమిషం. మీరు ఆరెంజ్లో ఆల్రెడీ బొమ్మలూరు భాస్కర్ గారితో చేయడం జరిగింది, దాంట్లో చరణ్ గారితో కూడా కాంబినేషన్ చేశారు. మళ్ళీ చరణ్ గారితో ఏమైనా చేయాలి అనుకుంటే మల్టీ స్టార్, ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోస్ అందరూ కూడా మల్టీ స్టార్ గారు చేస్తున్నారు పెద్ద పాన్ ఇండియన్ లెవెల్లో. సో మీరేమైనా అవకాశం ఉంటే మళ్ళీ చరణ్ గారితో కలిసి? డెఫినెట్లీ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్ ఆల్వేస్ అండ్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ whenever I've met him I've had great experiences, so definitely కలిసి వర్క్ చేసే అవకాశం వస్తే it will be really really cool. యాక్చువల్లీ చెప్పాలంటే భాస్కర్ గారికి ఇప్పుడు సక్సెస్ రేట్ లేదు. ఓకే, సో మరి ఆయన అండ్ మీరు వరుసగా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు, ఏ హీరో అయినా హిట్ డైరెక్టర్గా అవకాశం ఇస్తుంటారు, మీరెందుకు ఇలా భాస్కర్ గారికి? అంటే సార్ హిట్ ఫ్లాప్ ఇక్కడ దట్స్ ఆల్ చాలా అది మన చేతిలో లేని విషయం అండి. నేను ఎప్పుడైనా ఏం బిలీవ్ చేస్తానంటే ఫస్ట్ ఈ మైక్ పక్కన పెట్టాలని బిలీవ్ చేస్తాను. నేను ఏం బిలీవ్ చేస్తానంటే సార్, బేసిక్గా ఒక డైరెక్టర్ ఉండొచ్చు, యాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఫిల్మ్ మేకర్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు హిట్ సినిమాలో తీస్తున్నారా ఫ్లాప్స్లో ఉన్నారా వాళ్ళు అనే దానికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వాళ్ళకు ఒక సిగ్నేచర్ ఉందా లేదా అనేది సార్, వాళ్ళకు ఒక యూనిక్ స్టైల్ ఉందా లేదా అని. సో మీరు డెఫినెట్గా మీరు బొమ్మరిల్లు భాస్కర్ గారికి ఒక చాలా స్ట్రాంగ్ సిగ్నేచర్ ఉంది, ఆయనకు ఒక చాలా యూనిక్ వాయిస్ ఉన్నది, ఎవరు డినై చేయలేరు. మీరు బొమ్మరిల్లు తీసుకున్నా, పరుగు తీసుకున్నా, ఒంగోలు గీత తీసుకున్నా కూడా, ఆయన ఆరెంజ్ తీసుకున్నా కూడా, అప్పుడు మా జూడ్లో మీరు ఇప్పుడు మళ్ళీ ఆరెంజ్ అంటారు. నేను కూడా ఉండే ఆ సినిమాలో లైట్, నేను కూడా బాధపడ్డా. సో మీరు తీసుకుంటే ఆయన ఎప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తారు, ఆయన ఎప్పుడు ఒక ఫ్రెష్, అంటే మనం అందరం రోజు లైఫ్లో ఫీల్ అయ్యి చెప్తారు. సో హిట్ ఆర్ ఫ్లాప్ డస్ నాట్ మ్యాటర్ సార్, ఇఫ్ ది ఆర్టిస్ట్ హ్యాస్ అ సిగ్నేచర్ ఆర్ నాట్ మ్యాటర్స్ అండి. సిద్ధు గారు, బీవీఎస్ గారు సార్, మీ బ్యానర్లో ఎన్నో మంచి మంచి హిట్స్ వచ్చాయి, ఒకవేళ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు సార్? అత్తారింటి దారి తర్వాత మళ్ళీ రిలీజ్ చేయాలంటే ఏ సినిమా చేస్తారు? అన్నీ చేసేస్తా, ఇచ్చేయండి అన్ని ఒకటి అన్ని ఇచ్చేయండి అన్ని చేయాలి కదా సార్. సిద్ధు గారు సార్, మీకు టిల్లు స్క్వేర్ కానీ టిల్లు సినిమా కానీ డెఫినెట్గా మీ కెరీర్ని టర్న్ చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలో కథ కంటే క్యారెక్టరైజేషను, కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీ డైలాగ్ డెలివరీయే మెయిన్ హైలైట్. అంటే మన భాస్కర్ గారిని చూసుకుంటే ఆయన మొదటి సినిమా కానీ బొమ్మరిల్లు, ఆరెంజ్, మన పరుగు కానీ ఇలాంటి సినిమాలను చాలా సెన్సిటివ్ సెంటిమెంట్, చాలా ఒక కంటెంట్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉన్న సినిమాలు సార్. సో ఈ సినిమాలు అంటే ఈ సినిమాలతో మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కంటెంట్ ఎలా ఉండబోతుంది? మీరు భాస్కర్ గారి స్టైల్కి అడాప్ట్ అయ్యారా, మీ స్టైల్కి భాస్కర్ గారు వచ్చారా? డెఫినెట్లీ భాస్కర్ గారి స్టైల్కి నేను అడాప్ట్ అయ్యానండి, ఎందుకంటే ఒక సినిమా తీసే బ్రెయిన్ ఒకటి ఉంటుంది, ఆ బ్రెయిన్లో నడుస్తుందే సినిమా. ఆబ్వియస్లీ ఇంప్రవైజేషన్స్ అవన్నీ జరుగుతాయి. అంటే సార్ ఇప్పుడు కొన్ని సినిమాలు
క్యారెక్టర్ డ్రివెన్ ఉంటాయి సార్, కొన్ని సినిమాలు ప్లాట్ డ్రివెన్ ఉంటాయి, కొన్ని సినిమాలు ఈవెంట్ డ్రివెన్ ఉంటాయి. ఇది ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అండి ఇది. బట్ జాక్ అనేవాడి చుట్టూ ఏం జరుగుతుంది, జాక్ అనేవాడు ఒక సిచ్యువేషన్లోకి ఎలా వెళ్ళి పడుతున్నాడు, అది దట్ ఈస్ హౌ ద ఫిల్మ్ అన్ఫోల్డ్స్. అంటే మీకు ఈ టిల్లు స్క్వేర్ కానీ డీజే టిల్లు ఈ సినిమాల ద్వారా వచ్చిన ఒక ఇమేజ్ను నిలుపుకోవటానికి డెఫినెట్గా ఎన్నో ఏళ్ళ స్ట్రగుల్ తర్వాత వచ్చింది ఒక బ్రేక్. సో ఇది నిలుపుకోవటానికి మీరు చేసిన ప్రతి సినిమా అంటే మీకు బాధ్యత అంటే ఒక రకంగా ఇది నిలుపుకోవాలి అనేది ఈ కథ విన్నప్పుడు కూడా అనిపించింది. డెఫినెట్గా మీరు తీసుకునే డిసిషన్సే మీ ఫర్దర్గా ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇది బాధ్యతగా ఫీల్ అవుతున్నారా, ఈ ఇమేజ్ని ఎంజాయ్ చేస్తున్నారా? ఇలా ప్రతి సినిమా బాగుండాలి సార్, ఫస్ట్ అది ఫీల్ అవుతాను నేను. అంటే అది టిల్లు అంత బాగుందా, టిల్లు స్క్వేర్ అంత బాగుందా నాకు తెలీదు. బట్ ప్రతి సినిమా బాగుండాలి. ఆ సినిమా చెప్పాలనుకున్న కథ ఆ సినిమా చెప్పాలి. ఆ సినిమా బోర్ కొట్టించకుండా 2 hours మనల్ని ఎంటర్టైన్ చేసి పంపించేసేయాలి. అది చేయగలిగితే చాలంటాను సార్. ప్రసాద్ గారు, సార్ మన ఎస్విసి బ్యానర్లో ఇప్పటివరకు ఎన్నో మగధీర లాంటి సినిమా, అత్తారింటికి దారేది ఇలాంటి చాలా పెద్ద సినిమాలు వచ్చాయి సార్. మన బ్యానర్ నుంచి చాలామంది హీరోలు డెఫినెట్గా పెద్ద హీరోలు అందజేశారు, ఇప్పుడున్న యూత్ హీరోలతో కూడా చేస్తున్నారు. సో బ్యానర్లో మళ్ళీ అంటే మన బ్యాన్ నుంచి రాజమౌళి గారు కానీ సుకుమార్ గారు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్లతో సినిమాలు చేశారు. నెక్స్ట్ ఒక బిగ్ ప్రాజెక్ట్ ఏది ఉండబోతుంది మన బ్యానర్లో? సక్సెస్ అయిన ప్రతి సినిమా కూడా బిగ్ ప్రాజెక్టే. మన విరూపాక్ష కూడా బిగ్ ప్రాజెక్టే. ఇది కూడా అవ్వచ్చు రేపు. ఏదైనా హిట్ సినిమా హీరోలు అంటారా, పెద్ద హీరోలు అని సక్సెస్ అంతే, దాని తర్వాత ఏమన్నా. సిద్ధు గారు యాక్చువల్గా మీరు ఇప్పటివరకు చేసిన హీరోయిన్స్ వేరు, ఈ అమ్మాయి వేరు, వైష్ణవి. సో తనతో చేస్తున్నప్పుడు అంటే యాక్టింగ్ పరంగా అంటే ఆమె కూడా పర్ఫార్మెన్స్ పరంగానే లాస్ట్ టైం బేబీ సినిమాకి అమ్మాయి బ్యాక్ బోన్ అయింది. సో పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎలాంటి ఛాలెంజెస్ తీసుకున్నారు, సిద్ధుతో చేస్తున్నప్పుడు మీరు ఎలా తీసుకున్నారు ఆ ఛాలెంజ్? ఇప్పుడు ఐ ఫీల్ దట్ స్క్రీన్ మీద ఒక పేరు ఎప్పుడైనా బాగుంది అని అనిపిస్తుందండి మీకు. మనం అందరం ఏమంటామంటే ఇద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంది, ఇద్దరు పేరు చాలా బాగుంది చూడడానికి అంటారు కదా. దానికి కోర్ రీజన్ ఏంటంటే సార్ ఇద్దరికి యాక్టింగ్ వచ్చి బేసిక్గా అంతే సార్, ఇంకేం లేదు. ఎందుకంటే నాకు శ్రద్ధా శ్రీనాథ్కి కృష్ణ లీలాలో సూపర్ కెమిస్ట్రీ ఉందన్నారు చాలామంది. నార్మల్గా ఆఫ్ స్క్రీన్ మీరు మా ఇద్దరిని చూస్తే మేము ఇద్దరు అసలు వీళ్ళిద్దరి మధ్యలో నిజంగానే అంత కెమిస్ట్రీ ఉందని అనిపిస్తుంది మీకు. సో ఒక ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఉందంటే అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు మంచి యాక్టర్లు అని అర్థం. సో మీరు బేబీకి అమ్మాయి బ్యాక్ బోన్ అన్నారు కదా, మీరు చూస్తారు రేపు జాక్ కూడా అమ్మాయి బ్యాక్ బోన్. మీరు చూస్తే సినిమాలో అమ్మాయి క్యారెక్టరైజేషన్, అమ్మాయి క్యారెక్టర్కి ఉన్న రేంజ్ అదంతా చూస్తే ఈ సినిమాకి కూడా షీ విల్ బి అ బ్యాక్ బోన్. నేను మస్తు చెప్పిన నీ గురించి, నువ్వు బాయ్. యాక్చువల్లీ ఒక యాక్టర్కి బాగా పర్ఫామ్ చేయడానికి ఆ లోపల నుంచి పుష్ రావాలంటే ఆపోజిట్ యాక్టర్ కూడా చాలా బాగా చేస్తే అది వస్తుంది. సో వర్సటైల్ యాక్టర్ అండి. సో ఇంకొకటి అండి, మీ ఇద్దరి పరంగా కామనాలిటీ ఏంటంటే అంటే మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు బోత్ డిక్షన్ పరంగా కూడా యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, అంటే బిహేవ్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. సో అది కొంచెం మీ ఇద్దరికి వర్కౌట్ అయిందండి, అంటే తనకు కానీ మీకు కానీ. అంటే మీరు డైలెక్ట్ అంటున్నారు, బేసికలీ స్లాంగ్ అంటారు. దీంట్లో నాకు స్లాంగ్ ఉండదండి, నేను నార్మల్ న్యూట్రల్ తెలుగు మాట్లాడతాను, తనకు కాస్త తెలంగాణ ఉంటుంది, కాస్త న్యూట్రల్ తెలుగు కూడా మాట్లాడుతున్నాను. సిద్ధు గారు అందుకు కారణం ఏంటంటే ఇద్దరు ఒకరు హైదరాబాద్ ఒకరు సికింద్రాబాద్ టైప్ అన్నట్టు. సో ఓల్డ్ సిటీ ఒక న్యూ సిటీ టైప్లో సో ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో సో జాక్లో చూడబోతున్నామని అర్థమవుతుంది. సో నైస్ సాంగ్, చాలా బాగుంది. ఇప్పటివరకు కేవలం నెక్లెస్ రోడ్ మాత్రమే తెలుసు, ఈ పాట ద్వారా ఇంకా చాలా స్పాట్లు ఎత్తుకోవడానికి రెడీ అవుతున్నట్టున్నారు. సో చాలా కుర్రాళ్ళని చెడగొట్టడానికి సిద్ధు స్టార్ బాయ్ ఒకటి చాలు ఇండస్ట్రీలో. నేను చెడగొట్టాలా సార్? రైట్, వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారు, మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి ఇంకో కొంతమంది ఇన్స్పైర్ అవ్వడానికి రెడీగా ఉన్నట్టున్నారు. గివ్ అండ్ టేక్ రిలేషన్షిప్ మాకు బాయ్స్కి. సార్ అంటే స్టార్ బాయ్ ఇమేజ్ ఒక కష్టపడి తీసుకొచ్చుకున్నారు. ఒక దాన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే సిద్ధు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో ఏదైతే ఆ క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉంటుందో ఆ తర్వాత హీరోల్లో సో ఆ తర్వాత మళ్ళీ మీరు కనబడుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని మీరు డిజైన్ చేసుకోవడం ఒక్కొక్క సినిమాకి? బొమ్మరిల్ భాస్కర్ మిమ్మల్ని ఏ విధంగా చెక్కారో ఆయన చేతుల్లో మీ చేయి పెట్టడం ఎలా ఉంది?
అసలు నేను చేసిన సినిమాల్లో ఇంత పొయిటిక్ డెప్త్ ఉందని మీరు ఇప్పుడు నా క్వశ్చన్లో నాకు అర్థమైంది. మీరు ఎలా ఆయన ఎలా చెక్కారు, మీరు మీ చేతిని ఆయన చేతిలో ఎలా పెట్టారు, అసలు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవసరం లేదు, అంత బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. అంటే సార్ మీరు చాలా అడిగారండి, నేను ఏం సమాధానం చెప్పాను నాకు అర్థం కావట్లేదు. మీ బేసిక్ సార్ కోర్ క్వశ్చన్ సార్ మళ్ళీ నా కోసం. ఒకప్పుడు కళ్యాణ్ గారిని చూస్తే రైట్ సార్, అది థ్యాంక్ యూ అండి. మళ్ళీ మీరు యూత్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అదే వేలో వెళ్తున్నారు. అర్థమైనారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ రిపీటింగ్ ద క్వశ్చన్. ఫస్ట్లీ హ్యూజ్ కాంప్లిమెంట్ అండి కళ్యాణ్ గారితో కంపేర్ చేయడం. బికాజ్ ఐ థింక్ ఒక ఫ్రీ స్టైల్ సినిమాలోకి ఒక క్యారెక్టరైజేషన్స్లో తీసుకొచ్చిందంటే అది కళ్యాణ్ గారే. అదే అంటారు కదా, ఆయన తిక్కగా ఉంటుంది కానీ దానికో లెక్క ఉంటుంది బేసిక్గా, రైట్? సో మెథడ్ టు మ్యాడ్నెస్ అంటుందని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ అది ఏదో నేను ప్లాన్ చేసింది కాదండి, అది జరిగిపోయింది అలాగా. నేను చూసిన లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నింటిలో వాటిల్లో అన్ని కలుపుకుని ఏదో రాస్తే వాడు ఒకడు వింత మనిషిలాగా ఒకడు పుట్టేటిల్లు అని. సో అది వర్కౌట్ అయింది. సో అంతే సార్, అంత రాకెట్ సైన్స్ ఏం లేదు దానికి. సిద్ధు గారు పాబ్లో నెరూడా, ఎస్ సార్. అది పేరా అండి? ఏంటి అది? అది పేరండి, అది పాబ్లో నెరూడా అనేది ఒక చిలియన్ పోయెట్ అండి, ఆయన ఒక కవి. సో హీరో వాళ్ళ మదర్ పెడుతుందండి తనకు ఆ పేరు, దట్ నువ్వు అంత పైకి వెళ్ళాలి జీవితంలో అనే ఒక కాన్సెప్ట్. సనారే గారు, సో హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సాంగ్ చాలా బాగుంది, లిరిక్స్ పర్టికులర్లీ యూత్ కనెక్ట్ అయ్యేలా ఉంది. అసలు మీకు ఈ సాంగ్ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు సాంగ్ రాయడానికి ఎన్ని డేస్ తీసుకున్నారు, ఆర్ ఎల్స్ ఒక రోజులో రాస్తారా? వాట్? లేదు మేడం, ఈ సాంగ్ ఐడియా అయితే భాస్కర్ సార్ 2022లో చెప్పారనమాట. అంటే మామూలుగా జస్ట్ కూర్చున్నప్పుడు ఏదో కన్వర్జేషన్లో వచ్చింది. సో దాని తర్వాత ఈ సాంగ్ ఇందులో పెట్టాలి అంటే నార్మల్ సాంగ్ అయితే కాదు ఇది, ఈ సాంగ్ ఒక ఇంపార్టెన్స్ కూడా ఉంది ఈ సినిమాలో. సో అందువల్ల ఈ సినిమాలో పెట్టాలి అని చెప్పి మళ్ళీ రీరైట్ చేయడం జరిగింది. చాలా డేసే తీసుకున్నాను మేడం. సో ఆయనతో వర్కింగ్ చేయడం అనేది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా నేర్చుకున్నాను కూడా. అంటే నార్మల్గా ఒక సాంగ్ని కూర్చుని 1-2 డేస్లో రాసేయడం వేరు. అసలు ఎలా ఏమేం పార్ట్స్ అసలు సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఈ సాంగ్ని ఎందుకు చెప్దాం అనుకుంటున్నాం, కథలో ఈ సాంగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను తెలుసుకోగలిగాను ఈ సాంగ్ రాయడం వల్ల. సో చాలా హ్యాపీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక తెలుగు యాక్టర్, తెలుగు హీరోయిన్ వాళ్ళిద్దరికీ కలిసి ఒక సినిమా వస్తుంది, వాళ్ళకి రాయడం అనేది నాకు చాలా హ్యాపీ అన్నమాట. యాక్చువల్లీ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఉల్లాసంగా సాంగ్ రాశాను అన్నారు. యూ రైట్ ఇట్ ఫర్ న్యాచురల్ స్టార్ నాని అండ్ అనదర్ న్యాచురల్ స్టార్ ఇస్ లైక్ సిద్ధు. సో ఇది ఎలా అనిపించింది మీకు, ఈ కాంబోస్ వెంటనే రావడం? లేదు మేడం, నేనైతే చాలా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే యువతలో చాలా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోస్ అనమాట. నాని గారు కానీ, సిద్ధు గారు కానీ, అండ్ అలాగే వైష్ణవి గారు కూడా బేబీ సినిమాతో చాలా మంచి ప్రజాదరణ పొందారు. వాళ్ళకి రాయడం అనేది ఏదైతే ఉందో నా యొక్క స్కిల్ని మరింత ఎక్కువ ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సినిమా ఉపయోగపడుతుంది. అలాగే నేను కూడా ఎంతో కొంత ఈ సినిమాకు ఉపయోగపడ్డాను అని అనుకుంటాను ఈ పాట ద్వారా. ఆల్ ది బెస్ట్ అండి. సురేష్ గారు, సరే ఈరోజు ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది మీ గురించే. యాక్చువల్లీ కిస్ సాంగ్ ఇంత అద్భుతంగా మా అందరికి అందించారు. సో ఈ సినిమాలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి అండ్ హౌ ఇట్ ఈస్, ఎలా, అండ్ ఈ సాంగ్కి మీకు ఎన్ని రోజులు కంపోజిషన్కి ఎన్ని రోజులు టైం పట్టింది? నేను యాక్చువల్లీ ఇది ఒక్క సాంగే చేశానండి. ఓకే, ఇది ఒక్క సాంగే చేశాను. యాక్చువల్లీ ట్యూన్ కంపోజ్ అంతా భాస్కర్ గారే చేసి నాకు ఇచ్చారండి. వన్ ఫ్రెండ్ కాల్ చేసి ట్యూన్ ఉంది సురేష్, మన జాక్ ఫిలింకి చేయాలి సిద్ధు గారిది అని అంటే సరే సార్ అని చెప్పి ఆయనని స్టూడియోకి పిలవడం జరిగింది. ట్యూన్ పాడాక నాకు 4 వెర్షన్స్ చేశామండి. ఇది థర్డ్ వెర్షన్. ఆ థర్డ్ వెర్షన్ని ఫైనల్ చేశారండి. చాలా బాగుందండి. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ సిద్ధు గారు. సో బొమ్మరిల్లి భాస్కర్ గారితో ఆరెంజ్లో చీమ ఏనుగు జోకులు చెప్పారు మీరు, మీ ఇద్దరు కాంబినేషన్లో మాకు గుర్తుండిపోయింది అది. సో ఈ సినిమాలో యాక్చువల్లీ టైటిల్ క్రేజీ కాన్సెప్ట్స్ చాలా కాదు, కొంచెం క్రాక్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు కదా. సో ఇలాంటి జోక్స్ తోటి నవ్విచ్చారు, ఇందులో ఇంకెట్లా ఉండబోతుంది? అదే క్యారెక్టరైజేషన్ అండి. అది మీరు కొంచెం ఇంకొక ఐ థింక్ ఇన్ జస్ట్ వీక్ ఆర్ సో. బాబీ గారు ట్రైలర్ ఎప్పుడు సార్? ట్రైలర్ వచ్చేస్తే మీకు యూల్ అండర్స్టాండ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ మీరు ఆల్రెడీ వచ్చిన టీజర్లో కూడా చూశారు కదా, బుర్కా వేసుకుని ఉంటాడు, మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటాడు. సో ఒక్క 1 వీక్లో యూ విల్ గెట్ అ గుడ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ అండి. సిద్ధు గారు సార్ మ్యామ్ ఇక్కడ అయితే ఇందాక థియేటర్ సీన్ అంటే కిస్ సాంగ్లో థియేటర్ సీన్లో బాలయ్య గారు ఫ్యాన్ కాబట్టి డాకు మహారాజ్ వేసారా? నేను వేయలేదండి, లొకేషన్కి వెళ్ళే టైంకి ఆల్రెడీ అది పెట్టేసి ఉంచారు. నాకు తెలిసి బాలబ్రో నా ఫ్రెండ్ కాబట్టి మా వాళ్ళు ఆల్రెడీ అర్థం చేసుకుని పెట్టేసినట్టున్నారు. ఓకే, అయితే ఈ లవర్ బాయ్ కావచ్చు, ఈ ట్రాక్ కాకుండా యాక్షన్ మూవీని మీ నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఫ్యాన్స్. లేదు నెక్స్ట్ మీరు తెలుసు కదాలో అది కూడా లవ్ స్టోరీ, మళ్ళీ ఇద్దరు ఉన్నారు దాంట్లో. అయితే ఆ సినిమాకి కూడా మనం మాట్లాడకూడదు, దాని తర్వాత సినిమాకి మాట్లాడదాం. బట్ లేదు, సి లైక్ ఐ సెడ్, లవ్ ఇస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. లవ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అది 100% మన సినిమాలో ఉంటుంది లవ్ అనేది. బట్ లవర్ బాయ్ అనే కాదు, మీరు జాక్ చూస్తే మీకు యాక్చువల్లీ అర్థమైపోతుంది, దిస్ ఇస్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ. ఇది ఒక యంగ్ యూత్ఫుల్ సెన్సేషనల్ మాస్ కమర్షియల్ అట్లా అన్ని ఇది బ్లాక్ బస్టర్. హ్యాట్ స్టెప్ వైరల్ చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముందే చెప్తున్నా. ఓకే కదా, చీర కాదు మావాడు చేస్తాడు, నాస్టీ స్టార్. సో అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, బట్ ప్రతి సినిమాలో లవ్ ఉంటుందండి. ఇంకా నేను ఎంత డీప్గా సమాధానం చెప్పాలనుకున్నా కూడా రావట్లేదు, అది లవ్ అయితే ఉంటుంది. సిద్ధు గారు హాయ్ సార్. సార్ ఎక్కడండి? ఇక్కడ సార్ హియర్ అరే సో హాయ్, కంగ్రాట్స్. సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే రీసెంట్గా ఏంటంటే ఒక మూవీ హిట్ అయితేనే నెక్స్ట్ మూవీ చాలా బాధ్యతతో చేస్తున్నారు. సో రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో అంటే మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఎక్కువగా చూస్తారని విన్నాం, స్టోరీస్ కావచ్చు ఏమైనా. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? అంటే ఈ పాయింట్తో వెళ్తే బాగా ఆడియన్స్లోకి వెళ్తామని ఎక్కడ కనెక్ట్ అయ్యి? ఈ సినిమా అదేనండి, ఇందాక చెప్పాను కదా, క్యారెక్టరైజేషన్, హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా నచ్చింది సార్ నాకు. అండ్ భాస్కర్ గారు రాసిన క్యారెక్టరైజేషన్ అండ్ ఆయన డిజైన్ చేసిన స్టోరీ, ఈ క్యారెక్టరైజేషన్ తీసుకెళ్ళి ఆ స్టోరీలో పెడితే ఒక చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయండి దానివల్ల. సో క్యారెక్టరైజేషన్ అండి. వైష్ణవ్ గారు, అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ ఇలాంటి లవ్ స్టోరీస్, ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఈ టైప్నే వస్తున్నాయి. అంటే అవి వస్తున్నాయా, మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా? అండ్ డిఫరెంట్ వేలో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా? రెండు సార్, ఈ లవ్ స్టోరీస్ అన్ని డిఫరెంట్ వేలోనే అప్రోచ్ ఉంది. బేబీలో ఒక డిఫరెంట్ వే ఉంటుంది, నెక్స్ట్లో ఇందులో కూడా. ఇప్పుడైతే ఇదే ఇక్కడండి బోత్ ఫర్ సిద్ధు అండ్ వైష్ణవి. సో జాక్ ద క్రాక్ అన్నారు, మన నిజ జీవితంలో హౌ డెల్యూషనల్ షుడ్ యూ బీ, ఎస్పెషలీ you both don't have any filmy connection, but both of you made it very big. So మీరు మీ జర్నీలో మీరు ఏ డెల్యూషనల్ థాట్స్ మీరు చెప్పుకున్నారు దట్ యు ఆర్ హియర్ టుడే? డెల్యూజన్ ఏం లేదండి. ఇప్పుడు మనం ఒక స్టార్ అని 2 స్టేట్ల జనాలు నమ్మాలంటే ఒక 10 కోట్ల, మనం 10 కోట్లు ఉన్నారు సార్ 2 స్టేట్లలో, 12 అండి. సో ఒక దాంట్లో సరే రఫ్గా 10 కోట్ల మంది మనం ఒక స్టార్ అని నమ్మాలంటే ఆ 10 కోట్ల మంది ఒకేసారి నమ్మేరండి. ఫస్ట్ ఒకళ్ళు నమ్ముతాడు, వాడు 10 మందికి చెప్తే ఆ 10 మంది 1000 మందికి చెప్తారా? ఆ ఫస్ట్ నమ్మిన ఒకటి నేనంటాను. నేనైతే నా బిలీఫ్ అది. వెన్ ఇట్ కమ్స్ టు మీ ట్రయింగ్ టు, దీనికంటే బెటర్ ఆన్సర్ నేను చెప్పలేను కాబట్టి నేను చెప్పానంటు అమ్మాయి. వైష్ణవి సేమ్ ఆన్సరా? హాయ్ వైష్ణవి, దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, ఒక తెలుగు అమ్మాయిగా. సో ఈ స్టాండర్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్. అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి, డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు. సో యాజ్ ఏ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకోండి. ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమో నాకు అనిపించింది అనుకోండి, నేను ఐమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది. అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో. ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దేర్, దెన్ ఎస్. అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉంటారు. సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్తో అండ్ మాస్ క్యారెక్టర్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్గా మీరు ఆయనతో కాంపిటేటివ్గా ఎందులో ఫీల్ అయ్యారా? సో స్పెషల్ మూమెంట్ మీకు? నేను ముందే చెప్పిన అతను యాక్టింగ్ అంటే చాలా కష్టం అని. మేబీ జీవించారు ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారవాన్లో టెన్షన్ పడతాను, ఇప్పుడు ఈయన మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని. బట్ చాలా ఫన్, అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి, బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది. హిస్ వన్ గ్రేట్ యాక్టర్. థ్యాంక్ యూ. అండ్ వైష్ణవి తోటి నాకు ఎప్పుడు ఐ హ్యాడ్ ద మోస్ట్ ఫన్ వర్కింగ్ విత్ హర్ ఇస్ దట్ తను తెలంగాణలో మాట్లాడుతుంటుంది అనమాట మధ్యలో ఈ సినిమాలో. తను డైలాగ్ చెప్పగానే నాకు ఇట్లా సడన్గా టిల్లు బయటకు వచ్చేవాడు అనమాట. నాకు అట్లా తెలంగాణలో ఏంది అది అంటే కాట్ కాట్
నువ్వు కాదు, ఆవిడ తెలంగాణలో మాట్లాడాలి, నువ్వు నార్మల్ తెలుగులో మాట్లాడండి. సో నాకు చాలా ఎండీరింగ్ అనిపించేది తను తెలంగాణలో మాట్లాడుతుంటే సినిమాలో. సో యు హాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్ ఇన్ దిస్ మూవీ. 2 different slangs ఉంటాయా అండి? అవునండి. ఓకే. తనకి మీ స్లాంగ్ లేదు, నాది న్యూట్రల్ తెలుగు అండి. నిజంగా మీ పేరు చాలా బాగుంది స్క్రీన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సిద్ధు సార్ సార్ అంటే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మీరే ఒక డైరెక్టర్ని సెట్ చేసుకొని, మీరే ఒక రైటర్ని సెట్ చేసుకొని, మీరే ఒక స్టోరీ సెట్ చేసుకొని, ప్రొడ్యూసర్స్ చుట్టూ తిరిగి ఒక స్టేజ్ నుంచి రైట్ నౌ ఒక 4 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఉన్నాయి, ఇంకా అనౌన్స్డ్ కొంచెం లేదంటే ఆ పైప్ లైన్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. సో హౌస్ ద ఫేస్? Fantastic, sir. Fantastic phase, and I think it's a great time to be making films because the acceptance has increased so much. Elanti cinemalu teesina, elanti kathalu cheppina kuda vallandaru chudam ready unnaru. It's a great time to be in cinema. So fantastic feeling, sir. Let's just hope none of us take it for granted, and we keep pushing it every day. సిద్ధు గారు, ఒక అవుట్ ఆఫ్ ది క్వశ్చన్, అమ్మో. ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి. ఇదిదా సర్ప్రైజు అనే సాంగ్ మీద మహిళల్ని కించపరిచే విధంగా సాంగ్ షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్స్ కావచ్చు, కొరియోగ్రాఫర్ శేఖర్ గారు కావచ్చు. సో అలాంటి స్టెప్స్ను సినిమా నుంచి రిమూవ్ చేయాలని ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది శారదా గారు. సో దీని మీద అంటే అట్లాంటి స్టెప్స్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? బేసికల్లీ అవి కరెక్ట్ అనిపిస్తుందా ఏంటి? అంటే ఇది టు ఈచ్ దేర్ ఓన్ అండి. I'm not supporting it, at the same time I'm not criticizing it, but ఇది to each their own. ఎవరి థింకింగ్ సిస్టమ్ బట్టి వాళ్ళు కాల్ తీసుకుంటారు అనిపిస్తుంది ఈ విషయంలో. బట్ హ్యావింగ్ సెడ్ దట్ దెర్ ఇస్ అ గవర్నింగ్ బాడీ, మీరు చెప్పినట్టు దెర్ ఇస్ అ కమిషన్, అండ్ ఐ థింక్ వాళ్ళందరినీ మనం ఒక కమిషన్లో వీవ్ గివెన్ దెమ్ దట్ ప్లేస్. సో ఐ థింక్ దే విల్ టేక్ ద ఫైనల్ కాల్ అండ్ అ వాయిస్ కాల్ ఆన్ దిస్ అనుకుంటాను నేను. సిద్ధు గారు సార్, దీని కంటిన్యూషన్ సార్. అంటే ఒక సాంగ్ హిట్ కావాలంటే, మ్యూజిక్ హిట్ కావాలంటే దానికి తగ్గ హుక్ స్టెప్స్ ఉంటేనే హిట్ అవుతుంది అనేసి ఇటీవల తమన్ గారు అన్నారు. అవునండి, ఇది కరెక్టేనా? దీంట్లో ఎంతవరకు అలాంటి హుక్ స్టెప్స్ ఉన్నాయి దీంట్లో? జాక్లోనా? డెఫినెట్గా ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే హుక్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇందాక మీరు చూసినప్పుడు కూడా ఒక క్యాప్తో ఒక స్టెప్ చేసాం, అదొక హుక్ స్టెప్. మొన్న రిలీజ్ అయిన పాబ్లోలో కూడా హుక్ స్టెప్ ఉంటుంది కదండి, మంచి టిల్లు కూడా ఉంది కదా హుక్ స్టెప్. అట్లా ప్రతిదానికి ఒక స్టెప్ ఉంటుంది కదా. ఈ సాంగ్ అరేంజ్లో ఉన్నటువంటి అది సిడ్నీ నగరం ఆ ట్యూన్లో అది కలుస్తుంది, దానికి ఇది ఏమైనా రిఫరెన్సా సార్? అది దానికి అంత బాగుంది అంటున్నారా? అంత బాగుంది. అది సిడ్నీ నగరంలో, ఇక్కడ భాగ్యనగరంలో అలా వచ్చింది. సో అంటే చరణ్ నాకు బడ్జెట్ ఎక్కువ ఉండే కాబట్టి సిడ్నీ అండి, మనకు కొంచెం బడ్జెట్ తక్కువ కాబట్టి భాగ్యనగరం అండి. ఓకే, Thank you so much, media. Also, thank you everyone for coming. Then just a couple of things I wanted to mention. I really thank Suresh Garu for composing the music and great lyrics by Sanare. And screen మీద మీరు చూసారు రాజు సుందరం మాస్టర్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనతో పాటు భాను మాస్టర్ కూడా కొరియోగ్రాఫ్ చేశారు ఈ పాట. I just wanted to thank all of them. అయిపోయింది ఆల్రెడీ, లేచి వెళ్ళిపోయి మూడ్లు ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధు గారు, థ్యాంక్ యూ సో మచ్. సేవ్ ద డేట్, April 10th. సో సినిమా థియేటర్లో కలుద్దాం, అండ్ దానికంటే ముందు చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వారికి అండ్ సిద్ధు గారు ఫ్యాన్స్కి, చైతన్య గారి ఫ్యాన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ.